సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. అంటే ఇప్పుడు రోజా గారు మళ్ళీ సినిమాల వైపే వెళ్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. హ్మ్. అంటే ఆమె మీద ఆమెనెవరు తీసుకుంటారు ఇప్పుడు సినిమాల్లోకి అని ట్రోలింగ్స్ కూడా వినిపిస్తున్నాయి. హ్మ్. అంటే యాక్చువల్లీ ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిందనే వార్తలైతే చాలా విన్నాము. హ్మ్. హ్మ్. సో అంటే ఆమె కెరీర్ అలానే స్టార్ట్ అయిందా సార్? అది నాకు అంతగా తెలియదు కానీ తను కొంచెం 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 బరి తెగించేసినట్టుగా నా కళ్ళు ఎదురుగుండానే డైరెక్టర్ అయిన ఈవి సత్యనారాయణ సినిమా సీతారత్నం గారు అబ్బాయి ఎందులోనో ఈవి సత్యనారాయణ పేరెంట్స్ వాళ్ళందరూ నాకు భోజనం వండి పెట్టేవారు. నేను వాళ్ళందరికన్నా ముందు డైరెక్ట్ నేను అనుకున్నట్టు నేనుండే ఇంట్లోనే ఉండేవారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉండే ఇంట్లో నేను సెపరేట్గా తీసుకున్నాను మెడ్రాస్లో గంగానగర్లో. సో అప్పుడు తెలుసు కాబట్టి తను ప్రతి సినిమా రమ్మనేవాడుగానే వెళ్ళేవాడిని కాదు. తనకి కొంచెం బూతులు ఎక్కువ ఉంటాయని కోట రామకృష్ణ సినిమాలు అయిపోతే లైక్ చేయండి. నేను లైక్ చేయంటే బరి తెగించి మాట్లాడి అందులో ఒక సీన్లో వినోద్ కుమార్ అని వినోద్ ఆల్వాడి పేరు కన్నడ ఆర్టిస్ట్, ఇక్కడ వినోద్ కుమార్ని పెట్టినాడు. ఒక సీన్ మట్టుకు చూసి ఆ సినిమా చూసి ఎందుకంటే నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ఈ విషయం దగ్గరికి వెళ్ళిపోయారు. నేను 4 సంవత్సరాలు మానేశాను. 4 సినిమాల తర్వాత 3 సంవత్సరాలు మానేశాను సినిమా. అప్పుడు అతను డైరెక్టర్ అయ్యాడు. సో నా దగ్గర పని అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ నా దగ్గర పనిచేసేవాళ్ళు. ఈ శ్రీన్ అని స్టిల్ ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి ఆ సినిమా చూడమంటే నేను థియేటర్లో చూస్తాను. థియేటర్లో అక్కడ చూసినట్టున్నాను. ఒక సీన్ చూశాను. వినోద్ అన్నవాడు అక్కడే పొలంలో కలుసుకుంటారు ఈ అమ్మాయిని రోజనే. ఎలా ఉంది అంటది బయట తీసి. ఎవరు ఈ అమ్మాయి ఇలా ఉంది బాబు మరి ఎంత డైరెక్ట్గా ఉందన్నమాట. బయట ఎలా తీసి అంటది. ఎంత బరి తెగించింది అమ్మాయి కాదు డైరెక్టర్ అటుండే. సో సరే ఆ విధంగా అతను చాలా తక్కువ వ్యవధిలో 50 సినిమాలు చేసాడు. జనాలకు అవి కావాలి కాబట్టి అర్థమవుతున్నప్పుడు నేను 7 సినిమాలు చేశాను, అతను 50 సినిమాలు చేశాడు. నేను అతని కంటే సీనియర్ని కూడా. అర్థమైనప్పుడు అదే డిఫరెన్స్. దాసన్ నారాయణ చేసాడు 150 సినిమాలు, విశ్వనాథ్ గారు 60 సినిమాలు చేసాడు, 50 సినిమాలే. మంచి సినిమాలు తీసిన వాళ్ళు తక్కువే ఉంటాయి. మరి ఏం చేస్తాం మరి అంతేనా? సో అలాగే దూరం అని కాదు, మాది కొంచెం నశాలను కనుక్కునే రియల్ రియల్ అంచేత ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వేరు, అది వేరు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిందో అది తెలియకుండా మాట్లాడకూడదు. ఆ అమ్మాయి కొంచెం డేరింగ్గా ఉంటే తిరుపతి అమ్మాయి, రెడ్డిస్ అమ్మాయి యాక్చువల్గా అది అంతగా తెలియదు. కానీ ఈ అమ్మాయి బంధువు ఇంకొక అమ్మాయి ఉండేది, ఆ పేరు మర్చిపోయాను, మంచి సినిమాలో యాక్ట్ చేసింది. నా సినిమాలో రెహమాన్ తోడళ్ళు యాక్ట్ చేసాడు ఒక సినిమాలో, అతను పక్కన వీళ్ళ బంధువు యాక్ట్ చేసింది. దాని తర్వాత తను కూడా కొంచెం డేరింగ్గానే ఉండేది యాక్చువల్గా, ఆమె పేరు మర్చిపోయాను యాక్చువల్గా. సో ఏఆర్ రెహమాన్ తోడళ్ళు హీరో, నా దగ్గర కూడా యాక్ట్ చేసాడు ఒక సినిమా ప్రియతమ్మ అని చెప్పేసి. ఈ అమ్మాయి అప్పుడప్పుడే పైకి వస్తున్న టైంలో అందంగా ఉండేది. చిరంజీవి తోటి బాగా క్లోజ్గా ఇంటిమేట్గా చాలా ఫ్రెండ్లీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఈ అమ్మాయి. ఇంక్లూడింగ్ బాలకృష్ణతో కూడా ఉంది, కానీ చిరంజీవితో ఎక్కువ ఇంటికి వెళ్ళిపోయి అస్తమానం కలవటాలు ఇవన్నీ చేస్తూ ఉండేది. ఇప్పుడు మళ్ళా సినిమాలోకి వస్తుందంటే మనం ఎందుకు రూల్ అవుట్ చేయాలి? ఓకేనా? సో రోజాని మళ్ళా సినిమా ఫీల్డ్కి వస్తే ఎందుకు తీసుకోరు? ఆ పక్కన ఎంతమంది ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కూడా ఉంటారు. ప్రొడ్యూసర్లు ఏముంది, ఒక సినిమా హిట్ అయింది అనుకో, ఇప్పుడు అమ్మాయి జబర్దస్త్లు చూడలేదా? తను ఎవరో రాఘబాబు భద్ర శత్రువులు పార్టీలు కానీ ఇద్దరు కూడా ఏదో కూడా ఉంటారా, అది ఎవడో చేస్తూ ఉంటారు కామెడీ. అంచేత ప్రజలకి అవసరం లేదు. వాళ్ళు అక్కడ జడ్జిలుగా ఉన్నప్పుడు కూడా బాగా కండక్ట్ చేశారని పేరు వచ్చేసింది. చేయలేదన్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు. చేసేవాళ్ళు కూడా నాకు బాగా ఫ్రెండే, నా కాలేజ్ మేట్. జబర్దస్త్ చేస్తే మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి నేను కలిసి చదువుకున్నాం. సో బట్ ఐ డోంట్ లైక్ దట్. ఆ ప్రోగ్రామ్కి ఇష్టం ఉంటుంది. కానీ మ్యూజికల్కి సంబంధించినగా ఎప్పుడోసారి ఎవరో అడిగితే అని అనమాట, ఆ జడ్జిల కింద ఉంటారు కదా, మ్యూజిక్కి సంబంధించింది దానికి సంబంధించిన ఐ వాంట్ టు కమ్ అని అనమాట, అంతే. ఐ డూ ద జస్టిస్ ఆల్సో. ఇప్పుడున్న చేస్తున్న దాంట్లో ఇంకొక అబ్బాయి కొత్తగా వచ్చాడు కదా, పేరు పాపారావు చౌదరి, సినిమాలో కృష్ణ భగవాన్, అతను నేను ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. కామెడీ చేసేవాడు, కొంచెం అతను తాగుడు ఎక్కువైపోవడం వల్ల మొత్తం తగ్గినాయి. ఇప్పుడు అక్కడ బాగా చేస్తున్నాడు. అతను కామెడియన్స్లో కొంచెం అందంగా ఉండే వ్యక్తి. సో నేను ఇవన్నీ కూడా ఒకేసారి ఎందుకు చెప్పేశానంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, రోజా బయట కమ్ బ్యాక్. ఒక్క సినిమా హిట్ అయితే చిరంజీవి తోటి చాలా మంచి సినిమాలు చేసింది. మరి అంచేత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలామంది చేస్తారు కదా, వాణిశ్రీ చేసింది, ఆవిడ చాలా చిన్న అమ్మాయి. దాని తర్వాత ఇంకా చాలామంది చేస్తున్నారు. ఏమో ఒక్క సినిమా హిట్ అయితే మొత్తం బుక్ చేసేస్తారు. ఎలాగ మార్కెటింగ్ చేసుకోవాలో మన చాలామంది కంటే ఎక్కువ తెలుసు ఆ అమ్మాయికి.
నేను అప్పుడప్పుడు రోజాని ఎందుకు తిట్టానంటే బూతులు మాట్లాడి అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడినప్పుడు అప్పుడు అంటూ ఉంటాను. చంద్రబాబు నాయుడు పట్టుకుని నలుగురే కాబట్టి వాళ్ళు ఆ సంగతి వాళ్ళకి బాగా తెలియాలి. మరి చంద్రబాబు నాయుడు 420 కానీ కూడా ఉంది. ఇటువంటి మాటలన్నీ అన్నప్పుడు సరే అప్పుడప్పుడు మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం. కానీ అంతకంటే నేను ఎవరి పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఉండను కూడా. ఐ విల్ బీ నెవర్ ఏ పార్టీ బేస్డ్ పర్సన్. సో అచేత బట్ తను నటిగా అందంగా ఉంటుంది, ఏమంటుంది, ఫ్రాంక్గా మాట్లాడుద్ది. మన ఫ్రాంక్గా మాట్లాడుతుంది కదా, చాలా ఫ్రాంక్గా మాట్లాడింది. మా ఆయనకు ఓపిక అయిపోయింది అంటుంది. నాకు మర్చిలేదు ఒకసారి నిన్న మొన్న చూసినది. అని ఎవడరా మా ఆయనకి అలాగే ఓపిక అయిపోయింది, వయసు అయిపోయింది అంటుంది. దాని చేత ఇటువంటి వాళ్ళు కూడా ఉండాలి క్యారెక్టర్లు. అంచేత షీజ్ అ డేర్ డెవిల్. ఆ విషయంలో డేర్ డెవిల్. తిరుపతి అమ్మాయి బాగా మాట్లాడుద్ది. మైక్ ఇస్తే అసభ్యం అనేది కట్ చేస్తే చాలా చాలా బాగా మాట్లాడుద్ది. మంచి మంచి నటి కూడా. ఇప్పుడు ఈ టైంలో మంచి క్యారెక్టర్ పడింది అనుకోండి, పడాలని కోరుకుంటాను. అసమానం జబర్దస్త్ ఎందుకు తెలుసు. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్. షీజ్ అ నోన్ డెవిల్. షీజ్ లైక్ అ డెవిల్ బికాజ్ షీజ్ ఇన్ అపోజిషన్ పార్టీ కాబట్టి. అది బాగా సంపాదించుకుంది. వాళ్ళ ఆయన కూడా నా ఫ్రెండే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను ఆవిడగా నిజంగా మళ్ళీ వస్తే క్లిక్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకు క్లిక్ అవ్వకూడదు? పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. అదే కదా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. సినిమాలో వేరే హీరో చేస్తాడు. చిరంజీవి అంతే, బాలకృష్ణ అంతే. ఆ అమ్మాయి ఎందుకు చేయకూడదు? వీళ్ళంతా పని శ్రీవైష్ణుల వీళ్ళందరూ కూడా ఒక పార్టీ చేస్తారు. ఆ అమ్మాయి కూడా మేజర్ పార్టీ, మామూలు పార్టీ అది. వన్ ఆఫ్ ద మేజర్ పార్టీ ఇన్ ఇండియా, వైఎస్ఆర్సీపీ. అంచేత ఆవిడ రావాలనే కోరుకుంటా. వస్తే మంచి కూడా జరుగుద్ది, తనకు మంచి జరుగుద్ది, మంచి క్యారెక్టర్ ఒకటి పడుద్ది. ఇప్పుడు అలాగా వీళ్ళది క్యారెక్టర్ చేసేవాడు లేరు. ఒకప్పుడు ఛాయాదేవి, వాణిశ్రీ, ఇంకెవరెవరు చేసేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్ తప్పితే సినిమాల్లో విలన్లు దొరకట్లేదు. టీవీలో అందరూ విలన్సే. ఇప్పుడు మొన్న చూసి స్టార్ట్ చేసాను చూడడం. అందులో కూడా ఈ డ్రగ్స్ సప్లై చేసేది లేడీస్ మీద తీసాడు ఓ డైరెక్టర్. జ్యోతిక, షబానా ఆజ్మీ, ఇంకొక అమ్మాయి ఎవరో ఉంది, అమ్మాయి తెలుసున్న అమ్మాయి, ఇంకొక ఇద్దరు, ఒక అమ్మాయి కొత్త అమ్మాయి. గర్ల్స్ లేడీస్ మీద తీసాడు. డ్రగ్ కార్టల్స్ అన్నమాట. అది నిన్నే ఒక ఎపిసోడ్ చూశాను. నేను ఎదురోజు పడుకున్నాను యాక్చువల్గాను. అదేదో టైటిల్ ఉంది చూడండి. యూ కెన్ ఆల్సో ఇట్స్ ఇన్ అమెజాన్ అనుకుంటా. అమెజాన్, నెట్ఫ్లిక్స్ పెద్ద ప్రొడక్షన్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రొడక్షన్ యాక్చువల్గాను. సో ఆ విధంగా బ్రహ్మాండం పనిచేస్తుంది. రోజా వుడ్ హ్యావ్ బీన్ ఏ బెటర్ చాయిస్ అక్కడ లోపల. జ్యోతికాని పెట్టారు బికాజ్ జ్యోతిక కెన్ స్పీక్ వెరీ గుడ్ హిందీ. అమ్మాయి హిందీ అమ్మాయి కదా. సంచేత జ్యోతిక అనే ఒక క్యారెక్టర్ పెట్టారు. మెయిన్ వీళ్ళందరికీ కొంచెం పెద్ద ఆవిడలాగా షబానా ఆజ్మీ గ్రేట్ యాక్ట్రెస్ అవును పెట్టి, మిగతా అమ్మాయిలు అయితే చిన్న అమ్మాయిలు, కుర్ర అమ్మాయిలు పెట్టారు. అది ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ సంబంధించింది అనమాట. ఫార్మాస్యూటికల్స్ గురించి, ఆల్సో మత్తు పదార్థాలు. సో రోజా బేసికల్గా యాక్టింగ్ నుంచి వచ్చింది కాబట్టి యాక్టింగ్ బాగుంటుంది, అనుభవం ఉంది. రాజకీయాన్ని పక్కన పెట్టగలరు, రాజకీయాన్ని కలపకూడదు. రాజకీయాన్ని కలిపితే పవన్ కళ్యాణ్ యాక్ట్ చేయకూడదు, చిరంజీవి యాక్ట్ చేయకూడదు, వీళ్ళందరూ కూడా బాలకృష్ణ చేయకూడదు. వాళ్ళంతా ఒక్కొక్క పార్టీయే కదా. మరి స్టిల్ అందరి ప్రజలకి నేను మీ అందరి వాడినిలాగా యాక్ట్ చేస్తారు వాళ్ళు. అదేవిధంగా తనే యాక్ట్ చేస్తుంది. మనం ఏం చెప్పక్కర్లేదు. షీఈ్ వెరీ క్లెవర్ గర్ల్. మిగతా అలా అటువంటి మాటలు అనకూడదు, కానీ అలాగే అందరికీ ఉంటాయి. మిగతా వాళ్ళ గురించి అడగలేదు, నేను చెప్పట్లేదు. అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎందుకు లోగు అన్నారంటే ఆడదు కాబట్టి. యాక్చువల్గా అలా అనకూడదు, అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా నువ్వు అడగటం కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గాను. బట్ ఎనివే అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది. వాడు ఎవడో ఉన్నాడు, పేరు చెప్పిన వస్తున్నాను, మహేష్ బాబు సినిమాలో ఆడు 6 అడుగులు ఉండడంలా ఉంటాడు. నేను ఒకసారి కొనుక్కున్నాను ఎక్కడ, పల్లకీ బజార్లో, ఢిల్లీలో 15 ఏళ్ళ క్రితం. ఏంటి ఫారిన్ కాకుండా ఇండియన్ ఉంటుందేమన్నా, అది తీసి వేయగానే ఆడేయడు. అది పేరు చెప్పినాం. ఇప్పుడు నవ్వు బాగా పైకి వస్తున్నా 6 అడుగుల 2 అంగుళాల్లో విలనాడు, ప్రతి సినిమాలో ఉంటున్నాడు. అతను 10-15 చూశాను అక్కడ. మీరు ఎందుకు కొనుక్కుంటారంటే కొనుక్కున్నాను తప్ప. అంచేత అందరూ కొనుక్కుంటారు. భారతదేశం చూసేది విమెన్ అట. ఎనాలిసిస్ తెలిసింది, ఎక్కువ చూసేది భారతదేశంలో, ప్రపంచంలో అన్ని దేశాలు పక్కన పెడితే లేడీసే ఎక్కువట. దే ఓన్లీ వాచ్ మోర్. దాన్ని నేను కవర్ చేసుకుంటాను అనమాట. సో ఎందుకు ఆడి గురించి చెప్పడం గురించి అది నాకు తెలియదు. నాకు నిజంగా చేసిందో లేదో కూడా తెలియదు. నేను ఒకటి కూడా చూడలేదు దాన్ని. కాకపోతే రాజకీయంలో వచ్చిన తర్వాత ఒక రౌడీలా మాట్లాడుతూ ఉంటుంది కదా, అది నేను ఒక విధంగా అప్రిషియేట్ చేస్తాను. కానీ డైరెక్ట్గా బూతులు తిడుతుంది కదా.
మరి డైరెక్ట్గా బూతులు తిట్టినందుకే మరి బొసాని కృష్ణమూర్తి గారు లోపల వేస్తారు. అవి తప్పది, అలా మాట్లాడకూడదు. సో ఇఫ్ షీఈస్ కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్స్, ఇట్ విల్ డూ గుడ్. ఫిల్మ్స్ కూడా అటువంటి క్యారెక్టర్లు లేరు ఈ మధ్యన. అంత ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లు ఎవరు లేరు. తిట్టుకుంటారు, తిట్టుకునే వాళ్ళు అందరికీ ఉంటారు. సోషల్ మీడియాలో నోరెత్తి మాట్లాడిన ప్రతి ఒక్కటి గురించి తిట్టుకుంటారు. నేను ఎంత బెదిరించినా నన్ను కూడా తిడతారు. నేను చాలా లెవెల్లో బెదిరించాను, సైబర్లో పెట్టి ఒకటి కొట్టాను కూడా, అయినా కూడా ఇంక అది వదిలేసాం. కానీ అది కొంతకాలం డేంజర్ అవుద్ది. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో బ్యాడ్ చేస్తూ ఉంటారు ఈ మధ్యన. అటువంటి వాళ్ళు అప్పుడు అందరికీ ఒకటే రూల్ వస్తుంది, అప్పుడు బ్యాడ్ అవుతారు. జైలుకి వెళ్ళి 2-3 సంవత్సరాలు బయటకు రాలేదనుకో, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అంచేత సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న ఇమేజ్ ఉన్న ఎవరైనా కూడా దే కెన్ ఎన్కాష్ ఆన్ మూవీస్. సిల్వర్ స్క్రీన్ అందరికీ కుదరదే. ఆవిడ ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ నుంచి వెళ్ళింది కాబట్టి తెలుసు. చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ సినిమాలో పెట్టి చూడరు. ఈ అమ్మాయి ఆల్రెడీ సినిమాల్లో ఉండి, రాజకీయం వెళ్ళి, సోషల్ మీడియాలో ఉండి, గేమ్ షోస్లో ఉండి, జబర్దస్త్ ఈజ్ గేమ్ షో, అటువంటి షోస్లో ఉండి బాగా పాపులర్ ఉన్న ఒక పాపులర్ నటి కాబట్టి డెఫినెట్గా షీల్ లేదు. కాకపోతే మనం అనకూడదు, ఇలా అనకూడదు యాక్చువల్గా. సో వితౌట్ అథెంటిక్ అథారిటీ తెలియకుండా అనకూడదు యాక్చువల్గా. సో దాని గురించి అందుకే మాట్లాడలేదు, అందరికీ తెలియాలని చెప్తున్నాను. అందరికీ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లు, ఎవరికి లేవు. హీరోలు ఒక్కొక్కరు హీరో గవర్నమెంట్ అడిగితే చెప్తాను, డబ్బులు ఇస్తాను, ఊరినే కాదు. రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ డబ్బులు ఇస్తే మొత్తం అందరి హిస్టరీలు చెప్పేస్తాను. ఎవడెవడు అక్కడికి వెళ్ళాడు, ఎవరితో అక్కడికి వెళ్ళిందని చెప్తాను. నా దగ్గర అంత డేటా ఉంటుంది. నేను కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కింద లెక్క నేను. అందుకనే నా సస్పెన్స్ ఫిల్మ్ పుట్టన గీతం తీశాను, కోకిల అని. ఇంటికి వెళ్ళి చూడు సినిమా, అర్థమవుద్ది. అర్థమైందా?